మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 11వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు కూడా ఒక స్త్రీ, పరిశుద్ధమైన తల్లి, కన్నీటితో ప్రార్థించే తల్లి హన్నా గురించి మనం ధ్యానించుకుందాము. మరి ప్రపంచంలోనే మొదటి ప్రవక్త సమూవేలు ప్రవక్త యొక్క తల్లి, పరిశుద్ధ మాత, మరి కన్నీటితో ప్రార్థించి పరలోకాన్ని కదిల్చి దేవుని నుంచి జవాబు పొందుకున్న తల్లి. ఒక తల్లి తన బిడ్డని ఎలా పెంచాలి, ఎలా దేవునికి అర్పించాలి, మనము హన్నా ద్వారా నేర్చుకుందామండి. సమూవేలు మొదటి గ్రంథంలో 1-2 అధ్యాయాలు ఈ హన్నా గురించి రాయబడి ఉంటుందండి. చూద్దాము. ఇది న్యాయాధిపతుల కాలంలోనే జరుగుతుందన్నమాట. న్యాయాధిపతుల గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులను గురించి రాయబడి ఉంటుందండి. అందులో చివరి న్యాయాధిపతి సంసోను. న్యాయాధిపతుల గ్రంథం 13-16 వరకు అతని గురించి రాయబడి ఉంటుందన్నమాట. దేవుడు అతనికి చాలా బలాన్ని ఇస్తారండి. ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ శాంసన్. అంటే భూమి మీద నివసించిన నరులందరిలోకి బలవంతుడు శాంసన్. దేవుడు ఎందుకు ఆయనకి బలం ఇస్తారంటే, ఇజ్రాయిల్ ప్రజల్ని ఫిలిస్తీన్లు పీడించి పిప్పి చేస్తుంటారనమాట. సో ఈ సంసోను ద్వారా దేవుడు వాళ్ళ మీద దెబ్బ కొట్టాలని, వాళ్ళని ఓడించాలి, జయించాలి అని దేవుడు భూమి మీద తన పని జరిగించుకోవాలంటే మానవులు అతనితో సహకరించాలండి. అప్పుడే దేవుని పని జరుగుతుందన్నమాట. ఈ దేవుడు నాటిన నీతి వృక్షముల ద్వారా దేవుని పని జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ సంసోన్కి దేవుడు అంత బలం ఇచ్చినా దేవునితో కనెక్ట్ చేసుకోలేదు. ఫస్ట్ దేవుని చిత్తాన్ని ఆయన తెలుసుకోకుండా తన శరీరం కోరిన విధంగా, మరి శరీరానుసారులు శరీరం ఏమి కోరితే వానికే తమ మనస్సులు అర్పిస్తారు. అలాంటి జీవితము మరణానికి దారితీస్తుంది అని రోమా పత్రిక 8:5 నుంచి రాయబడి ఉంటుందండి. అలా జీవిస్తాడు. చివరికి స్త్రీల వెంటపడి ఇంకా ఆఖరికి ఫిలిస్తీన్ల చేతిలో ఆయన దొరికిపోతాడు. ఢిల్లీలో ఒడిలో ఉన్నప్పుడు ఆ స్త్రీ మోసగించి అతన్ని ఫిలిస్తీన్లకు అప్పగిస్తుంది. ఇలాంటి మగవాళ్ళు, సంసోన్ లాంటి మగవాళ్ళు సంసోను ద్వారా, ఆయన జీవితం ద్వారా నేర్చుకోవాలి. ఢిల్లీలో ఒడిలో నిద్రపోతుంటాడు. ఆమె లాలించి బుజ్జగించి ఆయన బలానికి రహస్యం తెలుసుకొని ఆ తర్వాత ఫిలిస్తీన్లకు పట్టిస్తుంది. ఫిలిస్తీన్లు ఆయన గుండు కొరికించి కళ్ళు పీకేస్తారు. ఏ కళ్ళతో స్త్రీలను చూస్తాడు. తర్వాత ఫిలిస్తీన్లు మరి సంసోన్ని జీవితాంతం నూనెగానుగా తిప్పిస్తారు. కానీ చివరికి దేవుని కృపని బట్టి మళ్ళా దేవుడు అతన్ని మరి చివరిలో ఆయన ఫిలిస్తీన్లను ఓడిస్తాడు, తాను మరణించేటప్పుడు అన్నమాట. ఆ దేవుని కృప వలన ఆయన రక్షించబడతాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్న సంసోను ఈ విధంగా నైతికంగా పడిపోయినప్పుడు ప్రజలు కూడా అలాగే ఉన్నారండి. అందువల్ల మీరు న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి మాట చదవాలండి. ప్రతి గ్రంథంలో చివరి మాట చాలా ముఖ్యమైనదన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 21-25 ఏముంటుందంటే, ఆ రోజులలో ఇజ్రాయేలీలకు రాజు లేడు కనుక ప్రజలు ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారంట. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు. ఈ రోజులలో కూడా అలాగే కదండి. దైవ భీతి కలిగి దేవునికి భయపడి ఎంతమంది జీవిస్తున్నారు. ముఖ్యంగా ఏదో 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన యవనస్తుల్ని చూస్తే దేవునికి భయపడ్డము, తల్లిదండ్రులకి విధేయత చూపించడము ఎంతమంది చేస్తున్నారండి. అప్పుడు ఈ సంసోను తర్వాత ఇజ్రాయెల్ దేశం కూడా అలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో అలా దైవభీతి లేకుండా ఎంత పడిపోయినారంటే నైతికంగా ప్రజలు, ఆడవాళ్ళు కూడా తాగి దేవాలయానికి వచ్చే అంతగా
నైతిక విలువలు లేవు. దేవుని సన్నిధిలోనికి ఎలా వెళ్ళాలి సిద్ధపరచుకొని వెళ్ళడం కానీ అలా కూడా లేదు. అలాంటి రోజులలో ఇంకా ఏలీ షిలో దేవాలయంలో ఆయన యాజకుడుగా ఉంటాడండి. షిలో దేవాలయంలోనే మరి మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ మోషే గుడారము, తర్వాత మందస పెట్టె ఉంటుంది, దాన్ని వీళ్ళు మోసుకొని పోతారు యాజకులు. కానా దేశాన్ని జయిస్తారు. తర్వాత యెహోషువ షిలో దేవాలయంలో మందసాన్ని ఉంచుతారు. అందువల్ల ఈ షిలో దేవాలయానికి ప్రజలు దేవుని ఆరాధించుకోవడానికి వెళ్తారనమాట. సో ఎలా ఉంది అక్కడ ఆ దేవాలయంలో షిలో దేవాలయ పరిస్థితి గురించి చెప్తున్నా అండి. బైబిల్లో నుంచి చెప్తున్నాను. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం అన్నమాట. ఎలా 1-2 అధ్యాయాలు కూడా చూస్తే ఆ దేవాలయంలో ఏలీ యాజకుడుగా ఉన్నాడు. కానీ ఆయన వృద్ధుడైపోయినాడు అనమాట. దాదాపు 60 సంవత్సరాలు. ఇంకా ఆయన కొడుకులు 2 హోఫ్నీ, ఫినెహాసు, వాళ్ళు యాజకులుగా ఉన్నారు ఆ దేవాలయంలో. కానీ వాళ్ళ గురించి మంచిగా రాయబడలేదండి. 2వ అధ్యాయం 12వ వచనం చదివితే ఏలీ కుమారులు పరమ దుర్మార్గులు. దుర్మార్గులు అని కాదు, పరమ దుర్మార్గులు అంట. వాళ్ళు భక్తులు దేవాలయానికి వస్తారండి, దేవునికి బలి అర్పించాలని గొర్రె పిల్లని కానీ మేకని బలి ఇచ్చి మాంసం వండి ముందు దేవునికి మొదటి పాలు ఇచ్చిన తర్వాత యాజకునికి ఇస్తారు, తర్వాత వాళ్ళు తింటారు. కానీ దేవునికి అర్పించకముందే ఈ ఏలీ కుమారులు వాళ్ళ పని వాళ్ళని పంపించి వాళ్ళు భక్తులు పాపం వండుతూ ఉన్నప్పుడే వచ్చి పెద్ద పెద్ద గరిటెలతో, చీలిక ఉన్న గరిటెలు అంట, అంటే ఇట్లా ముంచితే కుండలో ఇంత మాంసం వచ్చేటట్లు మాంసం ఇచ్చేసేయండి అని వచ్చి అడిగితే వాళ్ళు చెప్తారంట, అయ్యా కొంచెం ఉండండి, దేవునికి అర్పించిన తర్వాత తప్పకుండా ఇస్తామంటే కాదు కాదు మాకు ముందే ఇవ్వాలని. అంటే దైవ భీతి లేకుండా ఉన్నారు. అంతేకాకుండా ఆ దేవాలయంలో సేవ చేసే స్త్రీలతో వాళ్ళు వ్యభిచరిస్తూ ఉన్నారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరొక నీతిమంతుడైనటువంటి యాజకుడిని లేవనెత్తాలని చూస్తున్నారు. మరి ఆ నీతిమంతుడు ఒక నీతిమంతురాలైనటువంటి తల్లి గర్భంలో రూపుదిద్దుకోవాలన్నమాట. అప్పుడు దేవుడు చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక స్త్రీ ఆయనకి కనబడుతుందండి. యేసు ప్రభు పుట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఆ దేవునికి ఒక స్త్రీ, ఎవరు? మరియ తల్లి, పరిశుద్ధ మాత. ఇప్పుడు ఈ సమయంలో ఒక పరిశుద్ధ మాత ఎవరు అనంటే హన్నా అన్నమాట. అయితే ఇప్పుడు హన్నా ఎవరు మనం చూద్దామండి. వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అది మనం చూద్దాము. ఎఫ్రాయిం పర్వత ప్రాంతంలో రామా అనేటటువంటి పట్టణంలో ఎల్కానా అనే ఒక నరుడు జీవిస్తూ ఉన్నాడండి. ఆ ఎల్కానా భార్య హన్నా అన్నమాట. అయితే ఈమెకు పిల్లలు ఉండరని మరి ఇంకా ఆయన రెండో పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు చేశారో అదంతా రాయబడలేదు. ఇంకొక పెళ్లి చేసుకుంటాడు పెనిన్నా. ఆమెకి చాలామంది పిల్లలు పుడతారనమాట. అయితే ఈ ఎల్కానా ప్రతి సంవత్సరము వాళ్ళ ఊరు నుంచి, రామా నుంచి షిలో దేవాలయానికి పండక్కి తన భార్యల్ని పిల్లల్ని తీసుకొని వెళ్తాడండి. అంతవరకు మంచి పని చేస్తాడు ఆయన. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఏలీ యాజకుడు అందరికీ ప్రసాదం ఇస్తున్నాడు. అప్పుడు మరి ఎలా ఇచ్చేవాళ్ళు, రొట్టెలు అట్లా ఉండొచ్చు. అయితే ప్రసాదం ఇచ్చినప్పుడు ఇంకా ఎల్కానా తీసుకుంటాడు కదండి. ఇటువైపు హన్నా ఉంది, ఇటువైపు పెనిన్నా, ఆమె పిల్లలు ఉన్నారనమాట. రెండో ఆమెకి పిల్లలు ఉన్నారు కదా, కుమారులు కుమార్తెలు. అయితే ఈ ఎల్కానా హన్నాని బాగా ప్రేమిస్తాడు కాబట్టి ప్రసాదంలో 2 భాగాలు ఈమెకిచ్చి 1 భాగం ఈమెకిస్తాడనమాట. ఇంకా పెనిన్నాకి కోపం వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి హన్నా తినబోయే టైంలో, ఏమ్మా నువ్వు గొడ్రాలనా, నీకు 2 భాగాలు అంటే ఈమెకు అంత కోపం వచ్చేస్తుంది. నాకు ఇక్కడ పిల్లలు ఉన్నారు, నాకు ఎక్కువ ఇవ్వాలి, కానీ నీకెందుకు ఎక్కువ, గొడ్రాలనా అనేసరికి ఆమె తినబోయి ఆమె ఏడుస్తుంది అనమాట. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంత ఆమె మాటలు గుండెల్ని పొడిచేస్తాయి అన్నమాట. అప్పుడు కళ్ళలోంచి ఇట్లా నీళ్ళు వస్తుంటే ఇంకా ఎల్కానా అంటాడు, ఏడవకు, నేను నీకు 10 మంది కొడుకులతో సమానం కాదా, ఏడవకు అని అంటాడు. అయినా కూడా ఆమె ఇంకా అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత సాయంకాలం 6-7 అట్లా అనుకోండి,
అందరూ భోజనాలు చేస్తున్నారు దేవాలయ ఆవరణలో. అయితే హన్నా మాత్రము ఇంకా కన్నీళ్ళు బాగా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అని వెక్కి వెక్కి ఏడుస్తూ దేవాలయంలోకి వెళ్తుందండి. ఎవ్వరు ఉండరు, ప్రార్థన అయిపోయింది కదా. ఏలి మాత్రము ఆ ద్వారం దగ్గర కూర్చొని ఉంటాడు కుర్చీలో అనమాట, పెద్ద ఆయన కదా. ఈమె లోపలికి వెళ్ళి ఇంకా మున్నీరుగా ఏడుస్తుందన్నమాట. అని అట్లా ఏడుపు వస్తున్నప్పుడు ఆమె హృదయంలో నుంచి ప్రార్థన చేస్తుందండి. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాల్ని జ్ఞాపకం చేసుకో, ఈ దాసురాలి బాధ ఒక్కసారి చూడయ్యా. నీవు నాకు ఒక్క మగబిడ్డని ప్రసాదిస్తే ఇదే ఆలయంలో నేను ఈ సేవ కోసము ఇస్తాను. మంగలి కత్తి ఆ బిడ్డ తలని తాకదు. అంటే ఎవరైనా దేవునికి అర్పించబడిన బిడ్డలైతే ఆ రోజులలో వాళ్ళ వెంట్రుకలు కత్తిరించరండి, వాళ్ళని నాజరీయులు అంటారు. సంసోన్ కూడా నిజానికి నాజరీయుడే దేవుడు చెప్తారు. సంఖ్యాకాండ 6వ అధ్యాయంలో నాజరీయుడు ఎలా ఉండాలి అని రాస్తారండి. దేవునికి అర్పించబడిన వాడు కనుక పరిశుద్ధంగా ఉండాలి. మనమందరము దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన రాజరికపు గురుకులం, రాయల్ ప్రీస్టుడ్ అండి. ఈ లోకం నుంచి వేరుపరచబడ్డామన్నమాట. అలాగే ప్రార్థించుకుంటూ ఉంటుంది. హృదయంలో ఉన్న బాధ అంతా కన్నీళ్ళులాగా వస్తుంటే నోట్లోంచి మాట రావట్లేదు, బాధ ఎక్కువైపోయింది. ప్రార్థన హృదయంలోంచి కొద్దిగా పెదవులు కదులుతుంటాయి. చూస్తూ ఉంటాడు అనమాట. ఏలి గురువుగారు చూసి, ఈ అమ్మాయి ఎంతసేపు అట్లా మద్యంతో అట్లా మత్తుగా ఇట్లా తూలుతూ ఉంటావు, ఎంతసేపు అట్లా ఉంటావు, ఇంకా మద్యం ఆ మత్తు ఇంకా వదిలించుకో అంటాడు. అనేసరికి ఇంకా బాధ. అక్కడ చూస్తే సవతి ఎత్తి పొడుస్తుంది, నువ్వు గొడ్రాలా, నీకు గొడ్రాలనా, నీకు 2 భాగాలని. ఇక్కడ చూస్తే యాజకుడు అంటాడు, ఎంతసేపు అట్లా మత్తుగా ఉంటావు. అప్పుడు ఆమె చెప్తుంది, ఎంత బాధ చూడండి, దెబ్బ మీద దెబ్బ, ఆ గుండెలో గాయం మీద గాయం అన్నమాట. అయినా కూడా బాధపడకుండా చెప్తుంది, అయ్యా నేను మద్యం తాగిలేనయ్యా, మీరు అనుకున్నట్లుగా మీరు నన్ను అలా తలంచకండి, అలా తాగుబోతులాగా నన్ను అనుకోకండి. హృదయంలో బాధ కన్నీళ్ళులాగా వస్తుంటే ఒక బిడ్డనివ్వమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాయి అని చెప్తుంది. అప్పుడు ఆయన అయ్యో అనుకొని, అలాగమ్మ అయితే దేవుడు నీ మనవిని ఆలించి నీకు బిడ్డని ప్రసాదించునుగాక. అప్పుడు అన్న అనుకుంటుంది, దేవుడే యాజకుని ద్వారా మాట్లాడారు అనుకుని ఇంకా ఆమె దేవాలయం నుంచి వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత ఇంకా ఆమె భోంచేస్తుంది. మరుసటి రోజు కూడా వేకోనే లేచి, అంటే ఉదయం 3 గంటలకి మరొకసారి ప్రార్థన చేసుకొని, ప్రభువా నువ్వు నాకు బిడ్డనిస్తే ఈ దేవాలయంలో నేను ఈ సేవకే అప్పగించుకుంటాను అని మొక్కుకొని ఇంటికి వెళ్తుంది. అప్పుడు వెళ్ళిన తర్వాత హన్నా ఆమెని కూడాడు అని రాయబడి ఉంటుందండి. అప్పుడు ఆమె గర్భం ధరిస్తుంది. ప్రభువు పరలోకంలో హన్నాని జ్ఞాపకం చేసుకున్నారు. ఇన్ని రోజులు గొడ్రాలుగా ఉంది, కానీ ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరుస్తారు. ఆమెకి బిడ్డ పుడతాడు, మగ బిడ్డ పుడతాడు. అప్పుడు హన్నా ఆ బాబుకి సమూవేలు అని పేరు పెడుతుంది. అంటే అడుగుట, నేను బిడ్డను అడిగాను, నాకు బిడ్డనిచ్చారు. మళ్ళా పండుగ వస్తుందండి, పాస్కా పండుగ ఉండొచ్చు. అప్పుడు పండగకి ప్రతి సంవత్సరం వెళ్తారు కదా. ఇంకా ఎల్కానా తయారవుతుంటాడు. హన్నా అడుగుతాడు, పండగకి రావా అంటే నేను రానండి, పసిబిడ్డ కదా పాలిస్తూ ఉంటుంది, బిడ్డ పాలు మర్చిన తర్వాత అప్పుడు వస్తాను, అప్పుడు దేవునికి నేను అక్కడే కానుకగా బిడ్డనిస్తాను, ఇప్పుడు రాను, మీరు చెల్లి వెళ్ళండి అని ఉంటుందన్నమాట. సో వాళ్ళు వెళ్తారు. ఇంకా 3 సంవత్సరాలు పాలిచ్చిందో, మరి 5 సంవత్సరాలు పాలిచ్చిందో, పాలిచ్చేటప్పుడు కన్నీటితో ఆమె ప్రార్థించుంటుంది, ప్రభా ఎంత పతనం అయిపోయింది మా ఇజ్రాయెల్ దేశము, దైవ భీతి లేకుండా, నైతిక విలువలు లేకుండా ఉన్నారు. ఈ బిడ్డ ద్వారా మరలా ఈ దేశాన్ని మీ వైపుకి తిప్పుకొనండి. అప్పుడు మోషే వాళ్ళ అమ్మ ప్రార్థించుంటుంది. ఆమె పేరు యోకాబేద్ అన్నమాట. మోషే, అహరోన్, మిరియాంల ద్వారా ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని రండి అని. ఇప్పుడు ఈ తల్లి ప్రార్థన చేస్తుంది పాలిస్తూ. అప్పుడు ఆ బిడ్డ మీద తల్లి కన్నీళ్లు పడుతున్నాయి. వాడికి 5 సంవత్సరాలు వచ్చే వరకు పాలిస్తే
ఇంకా అన్నీ తెలుస్తాయి కదండి. నిన్ను దేవునికి నేను సమర్పిస్తాను, దేవుడిని అడిగినప్పుడు బిడ్డనిచ్చారు నాన్న, నువ్వు అక్కడే ఉండాలి అని అన్నీ చెప్పుంటుంది. ఇంకా మళ్ళీ పండగ వచ్చినప్పుడు ఇంకా బయలుదేరుతుందండి, పండగకి బయలుదేరుతుంది. ఇంకా 3 సంవత్సరాల కోడె దూడతో తూమెడు పిండి తీసుకొని తిత్తెడు ద్రాక్షరసం తీసుకొని భర్తతో పాటు దేవాలయానికి బయలుదేరుతుంది, షిలో దేవాలయం. అక్కడ వెళ్ళిన తర్వాత ఏలీ దగ్గరికి వెళ్ళి ఏలీకి పసిపిల్లవాడిని అప్పగిస్తుంది. అయ్యా, అప్పుడు నేను ప్రార్థించాను కదా నాకు బిడ్డనివ్వమని, మీరు ఇలా అన్నారు, ప్రభు నీ మనవి ఆలకించి బిడ్డనిచ్చుదురుగా, కానీ మీరు దీవించినట్లుగానే దేవుడు నాకు బిడ్డనిచ్చారయ్యా. నేను మొక్కుకున్నాను దేవునికి, ఇదే దేవాలయంలో నేను సేవకి సమర్పిస్తాను, మంగలి కత్తి నా బిడ్డ తలని తాకదు అని, ఇదిగో బిడ్డ అని ఆ యావేకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఏలీకి బిడ్డను అప్పగిస్తుందండి. అప్పగించి మళ్ళీ ఇంటికి వస్తుంది అనమాట. చాలా సంవత్సరాలు బిడ్డ లేరు, కానీ పుట్టిన బిడ్డని దేవుని సేవ కొరకు ఇస్తుంది. ఇచ్చి వచ్చిన తర్వాత పసిపిల్లవాడు వచ్చిన తర్వాత కూడా ఆమె ఆ బిడ్డ కొరకు ఎలా ప్రార్థించిందో, ప్రభా ఈ బిడ్డని నువ్వు ఇజ్రాయేల్ ప్రజల్ని నీతి మార్గంలో మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడిపించడానికి మీరు ఈ బిడ్డని వాడుకోండి, అభిషేకించండి, బిడ్డతో మాట్లాడండి, సందేశాన్ని ఇవ్వండి, మోషేతో మాట్లాడినట్లుగా మాట్లాడండి. తల్లి ప్రార్థనకి దేవుడు జవాబిస్తారండి. తల్లి ప్రార్థనకి జవాబుగా పుట్టినటువంటి సమూవేలు అక్కడ దేవాలయంలో నిద్రిస్తున్నాడంట, అక్కడే పెరుగుతున్నాడు. ఏలీ పర్యవేక్షణలో యాజకులు వేసుకునే యాజక వస్త్రాలు వేసుకుంటున్నాడు. 5 సంవత్సరాలు, 6, 7, 8 వచ్చుంటాయి. ఆ యాజక వస్త్రాలు చిన్న క్యాసెట్ లాగా మీరు ఊహించుకోండి. 8 సంవత్సరాల అబ్బాయి చిన్న క్యాసెట్ తొడుక్కొని అక్కడే ఉంటున్నాడు. రాత్రి దేవాలయంలో మందసం దగ్గర పడుకుంటున్నాడు అన్నమాట. ఈ లోకపు మలినం ఏది తెలియదు ఆయనకి. దేవుని సన్నిధిలో నిద్రిస్తున్నప్పుడు 3వ అధ్యాయం అండి, దేవుడు సమూవేలు దగ్గర నిలబడ్డాడు అని రాయబడి ఉంది. ఆ పసిపిల్లవాడు నిద్రిస్తుంటే దేవుడు ఆయన ప్రక్కన నిలబడి సమూవేలు అని పిలుస్తున్నాడు. తల్లి ప్రార్థనకి జవాబు అన్నమాట. ఇలా ఉండాలండి ఒక తల్లి, ఒక కొడుకు ఇలా ఉండాలి దేవుని సన్నిధిలో. సమూవేలు అని పిలిస్తే ఆ పసిపిల్లవాడు 8 సంవత్సరాలు అనుకోండి, ఆ గురువుగారి దగ్గరికి పరిగెత్తుకొని పోతాడంట గబాల్న. నన్ను పిలిచారా గురువుగారు, వచ్చానని. లేదయ్యా పడుకో అంట. మళ్ళా దేవుడు పిలుస్తాడు సమూవేలు అని, మళ్ళా గురువుగారి దగ్గరికి వెళ్తాడు, మళ్ళా 3వసారి పిలుస్తాడు, మళ్ళా పరిగెత్తుతాడు. అప్పుడు ఏలీకి అర్థమవుతుంది, అంటే దేవుడు పిలుస్తున్నారేమో ఈ బాబుని అని. ఈసారి సమూవేలు అని పిలిస్తే, చిత్తం ప్రభు, ఆనతి బండి నీ దాసుడు ఆలించుచున్నాడు అని చెప్పయ్యా అంటారు. అప్పుడు అలాగే గురువుగారు అంటారు. వెళ్ళి పడుకుంటాడు సమూవేలు. దేవుడు ఆయన ప్రక్క నిలబడి సమూవేలు అని పిలుస్తాడు. ఎంత ప్రేమగా పిలుచుంటాడు. దేవుడు పరిశుద్ధుడైన దేవుని స్వరాన్ని వినే అంత పరిశుద్ధత ఆ బాబు కలిగి ఉన్నాడండి. ఆ దేవుని స్వరము పరిశుద్ధులకి మాత్రమే వినబడుతుంది. చిత్తం ప్రభు, నీ దాసుడు ఆలించుచున్నాడు, మాట్లాడయ్యా, మాట్లాడు అని అన్నప్పుడు ఆ చిన్నవాడు ఎలా విని ఉంటాడు. చూడు, ఏలీ కుటుంబాన్ని గురించి నేను నీకు చెప్పబోతున్నాను. ఇదంతా కూడా నువ్వు మీ గురువుగారు ఏలీకి చెప్పాలి. ఆయన కుటుంబాన్ని నేను చాలా సంవత్సరాలు వరకు శపించబోతున్నాను. తన కుమారులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారని తెలిసి కూడా కుమారులను ఆయన మందలించట్లేదు అని చెప్పు అని. ఇంకా తర్వాత తెల్లవారిన తర్వాత గురువుగారు అడిగినప్పుడు చెప్తాడండి. ఏంటి అని అంటే, ఇది చెప్పారు అని చెప్తాడనమాట. ఇంకా వాళ్ళ అమ్మని గురించి చెప్పాలి కదండి. హన్న ప్రతి సంవత్సరం పండగకి వస్తుంది కదండి. వచ్చినప్పుడల్లా బాబుకు ఒక చొక్కా కుట్టుకొని వస్తుందంట. తనే కుట్టుకొని వచ్చి బాబుకి చొక్కా తొడిగి ముద్దు పెట్టుకొని, ఎంత ముద్దు పెట్టుకొని ఎట్లా ప్రార్థించుంటుందో, ఎన్ని ముద్దులు పెట్టుకొని ఉంటుందో, తినడానికి ఏమేమి తీసుకొని వచ్చిందో, లేక పుట్టిన బిడ్డ దేవునికి ఇస్తుందన్నమాట.
ఎందుకు ప్రభా చొక్కా అని రాయబడిందంటే, ప్రతి సంవత్సరం అంటే ఒక్కొక్క సంవత్సరం పెద్దగా అవుతున్నాడు అంటే తల్లి ప్రార్థన బిడ్డకి చొక్కా వేసినట్లంటే బుల్లెట్ ప్రూఫ్ అంటారు చూడండి, ఇప్పుడు డెవిల్ ప్రూఫ్ అనాలి. సైతాను ఎటువైపు నుంచి కూడా రాకుండా తల్లి ప్రార్థన రక్షణగా ఉందన్నమాట. అందుకే పరిశుద్ధంగా ఉన్నాడు, పరిశుద్ధమైన దేవుని యొక్క ఆలయంలో పెంచబడ్డాడు. అప్పుడు ఏలీ ఎల్కానాతో మాట్లాడుతూ, అయ్యా ఈమె లేక పుట్టిన ఒకే ఒక బిడ్డని దేవునికి సమర్పించింది కదా, కాబట్టి దేవుడు ఈమె వలన నీకు ఇంకా చాలామంది బిడ్డల్ని ఇచ్చునుగాక అని దీవిస్తాడండి. ఆ దీవెనకి జవాబుగా దేవుడు హన్నాకి మరి 3 కొడుకుల్ని, ఆ తర్వాత 2 ఆడపిల్లల్ని ఇస్తారు, కుమార్తెలు. అంటే 5 బిడ్డలు. మనం దేవుడికి ఏదైనా ఇస్తే దేవుడు ఉంచుకోరండి, తిరిగి ఇచ్చేస్తారు. కానీ ఈ సమూవేలు ఎలా పెరుగుతున్నాడంటే దేవుని సన్నిధిలో చాలాసార్లు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యారంట. సమూవేలు అని పిలుస్తున్నాడు. మోషేతో సినాయి పర్వతం మీద ఎలా మాట్లాడాడు, మొదటి 5 గ్రంథాలు రాస్తాడు. ఒక నరుడు నరునితో మాట్లాడినట్లుగా ఇప్పుడు కూడా అలాగే ఈ కాలంలో, ఏలీ కాలంలో దేవుడు ఎవరితో మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని యొక్క స్వరాన్ని అందుకునేంత పరిశుద్ధత ఎవరికీ లేదన్నమాట. డెబోరా తర్వాత దేవుడు మాట్లాడింది ఇప్పుడు సమూవేలుతో. ఇప్పటికీ చాలా టైం గ్యాప్ ఉంటుందండి, 100 సంవత్సరాల టైం గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ రోజులలో ఎవరితో కూడా దేవుడు మాట్లాడేవాళ్ళు కాదు, దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యేవాడు కాదు. కానీ సమూవేలుతో దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మనం హన్నాని గురించి చూస్తే మీరు చూడండి, ఒక్కసారి ఊహించుకోండి. ఎల్కానాతో వివాహం జరిగింది, తర్వాత ఆమెకు పిల్లలు లేరు కనుక మరి వాళ్ళ అత్తమామలు చేశారు, మళ్ళీ పెళ్లి చేశారు. తన కళ్ళ ముందు భర్తకి పెళ్ళి అవుతుంటే ఎంత బాధ అండి. అప్పుడు భర్తతో పాటు అప్పటి వరకు తాను నిద్రించిన పడక గదిలోకి ఇంకొక ఆమె సవతి వెళ్ళింది నిద్ర. ఆ పడక గదిలో తన భర్తతో తన స్థానంలో ఆమె ఉంది. ఎన్ని రాత్రులు ఈమె బాధపడి ఉంటుందో. ఆమెకు పిల్లలు పుడుతూ ఉంటే ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి కదా, కుమారులు కుమార్తెలు. ఈమె పరిస్థితి ఎలా ఉండొచ్చో. ఈమె అండి గొడ్రాలు, అందుకే ఈమెను చేసుకున్నారు. ఆ భర్త కూడా మరి పిల్లల వెనకాల అలా ఎంత అవమానమో. సవతి కూడా నువ్వు గొడ్రాలు అందుకే నన్ను చేసుకున్నాడు. కానీ ఆ అవమానాన్ని భరించింది. భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా భర్త ప్రేమ నా సమస్యకి పరిష్కారం కాదు, నా సమస్యకి జవాబు దేవుని నుంచి వస్తుందని దేవుని దగ్గరికి వస్తుంది. కొంతమంది భర్త నాకు చాలా బాగా చూస్తాడు, చాలు ఇంకా దేవుడు అవసరం లేదనుకుంటారు. కానీ హన్నా నాకు దేవుడే ఆధారం అని దేవుని దగ్గరికి వస్తుందండి. ఆ తర్వాత ఏలీ అవమానిస్తాడు, అవమానాన్ని జయిస్తుంది. మరి సవతి యొక్క అవమానాన్ని జయిస్తుంది, భర్త ప్రేమను జయిస్తుంది. దేవుని దగ్గరకు వచ్చి స్పష్టంగా అడుగుతుంది, ప్రభా నాకు ఒక్క బిడ్డని దయచేయండి. దేవుడు నేను ఆ బిడ్డని ఇక్కడే నీ సేవకి ఇస్తాను. 1 యోహాను 5:14 ఏముంటుందంటే, మీరు దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు అది ఇస్తారు. హన్నా ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉంది. దేవుడు ఒక నీతిమంతుడైన యాజకుడిని ఆ షిలో దేవాలయంలో మరి యాజకునిగా ఉండడానికి, ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉండడానికి, ప్రవక్తగా దేవుని సందేశాన్ని ప్రజలకు అందించడానికి ఒక నీతిమంతుని కొరకు వెతుకుతున్నాడు. ఆ నీతిమంతుడు నీతిమంతురాలైన తల్లి గర్భంలో రూపుదిద్దుకోవాలి. ఎవరు అంటే ఈమె కనబడుతుందన్నమాట. కనుక ఆమె ఆ మొక్కుకునే వరకు, నాకు ఒక బిడ్డనిస్తే నీ ఆలయంలో ఇస్తానని మొక్కుకునే వరకు కూడా ఆమె గర్భాన్ని మూసేస్తారు. ఎప్పుడైతే మొక్కుకుంటుందో అప్పుడు బిడ్డనిస్తారు. మనం కూడా మొక్కుకోవాలి. మేము ఇలా ప్రార్థిస్తున్నాం, మా పిల్లలు మారట్లేదంటే మీరు కొన్నిటిని మీకు ఇష్టమైన వాటిని దేవునికి ఇచ్చేయండి. అబ్రహాము తనకి ఇష్టమైన ఇస్సాకుని ఇచ్చినట్లుగా. క్రికెట్ చూస్తారా, సెల్ ఫోన్ చూస్తారా, సీసాల, సినిమాల, దానియేలు వాళ్ళు మాంసం ఇచ్చేస్తారు. అలా ఒక పరిశుద్ధురాలు, ప్రార్థనా పరురాలైనటువంటి
తల్లి గర్భంలోంచి ఒక ప్రార్థనా పరుడు, పరిశుద్ధుడైన ప్రవక్త జన్మిస్తాడండి. ఇలా ఉండాలి తల్లులు. మీ పిల్లల్ని దేవుని మహిమ కొరకు దేవాలయంలో పెంచండి. మీ ఇల్లే ఒక దేవాలయంలాగా మరియ తల్లి, జోజప్ప గారు అయితే వాళ్ళ ఇంట్లో యేసుప్రభు పెరుగుతారు పరిశుద్ధమైన వాతావరణంలో. మీ పిల్లల్ని దేవుని కొరకు పెంచండి. హన్నా లాంటి తల్లుల కొరకు దేవుడు చూస్తున్నారండి. ముగించే ముందు ఒకసారి ముఖ్యాంశాలు చదువుతాను. హన్నా నుంచి మనం ఏమేమి నేర్చుకోవాలో నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి, సరేనా? దేవుడు నాటిన నీతి వృక్షంలు. హన్నా దేవుడు నాటిన నీతి వృక్షం. ఆ రోజులలో ఇజ్రాయిళ్లకు రాజు లేడు కనుక ఎవరిష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించిరి. సమర్పణతో కూడిన హన్నా కన్నీటి ప్రార్థన. దేవుని కొరకు బిడ్డని సమర్పించిన తల్లి హన్నా. హన్నా స్తుతి గీతము మరియ తల్లి స్తోత్ర గీతమును జ్ఞాపకం చేస్తుంది. హన్నా సుగుణములు. హన్నా ద్వేషమును జయిస్తుంది, భర్త ప్రేమను జయిస్తుంది, అవమానాన్ని జయిస్తుంది. ప్రార్థనలో, విశ్వాసంలో, సమర్పణలో గెలిచిన పరిశుద్ధురాలు హన్నా. హన్నా ప్రార్థన దేవుని చిత్తానుసారంగా, స్పష్టముగా, విశ్వాసంతో కూడి ఉంటుంది. హన్నా దేవుడు తనకి బిడ్డనిచ్చినప్పుడు దేవునికి వందనాలు చెప్తుందండి. హన్నా స్తోత్ర గీతం అని 2వ అధ్యాయంలో ఉంటుంది. అది మరియ తల్లి స్తోత్ర గీతాన్ని పోలి ఉంటుందన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధమైన తల్లి, కన్నీటితో ప్రార్థించిన తల్లి హన్నాలాగా మేము కూడా మా బిడ్డల కొరకు ప్రార్థించేటట్లుగా, మా బిడ్డల్ని కూడా మీ సేవ కొరకు అర్పించడానికి కృప దయచేయండి ప్రభా. వాళ్ళు పరిశుద్ధమైన వాతావరణంలో, ప్రార్థనలో, వాక్యంలో పెరిగేటట్లుగా మేము జాగ్రత్త పడేటట్లు కృప దయచేయండి. మా పిల్లలు కూడా దేవుని స్వరాన్ని వినడానికి కృప దయచేయండి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తానని యేసు ప్రభు చెప్పి ఉన్నారు. యేసయ్య, ఆ విధంగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హన్నాలాగా ప్రార్థించే తల్లులుగా ఉండే కృపని తల్లులైన మనకు, మన బిడ్డలు సమూవేలు ప్రవక్తలాగా దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తం చేసే బిడ్డలుగా మన బిడ్డల్ని దేవుడు అభిషేకించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.